హాయ్ అండి, అందరికీ నమస్కారం. మణిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. వ్లాగ్స్ పెట్టడం కొంచెం డిలే చేస్తున్నాను అనమాట. కొంచెం బిజీగా ఉంటున్నాను ఇంట్లో. సో దానివల్ల షూట్ చేయటం కొంచెం తక్కువ అయిపోయింది. షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ కూడా షూట్ చేశాను, కానీ టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు వీడియోస్ పెట్టడానికి. ఇంకా పిల్లలు ఊరికి వెళ్తే కొంచెం ఫ్రీగా నేను వీడియోస్ అవి పోస్ట్ చేసుకోగలను. ఒక 1 వీక్ 10 డేస్ అయితే కొంచెం నాకు టైం దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా. అండ్ మీ అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి అండ్ ఏమేమి పిండి వంటలు చేశారనే చెప్పండి. నేనైతే పిండి వంటలు ఏం చేయలేదండి, ఇయర్ చేసుకోకూడదంట కదా, సో దాని గురించి అని చెప్పేసి పిండి వంటలు అయితే ఏం చేయలేదు. సో అవి చేయవు కానీ మిగిలినవన్నీ చేస్తావా అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. మొన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, ఇట్లా పిండి వంటలు చేస్తున్నారు మేము ఇయర్ ఏం చేయకూడదు అని చెప్పేసి. సో అవి చేయవు కానీ రోజుకొక డ్రెస్ వేసుకుంటావు అలా ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఓకే అండి, మీకు తెలియనప్పుడు కొన్ని పరిస్థితులు మీరు ఏమైనా మాట్లాడతారు. సో తెలియని వాళ్ళు మాట్లాడితే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి అంటారు కదా, అట్లాగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఎవరైనా మాట్లాడుకున్నా అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరు ఏం పాటించట్లేదు. ఇంకా నేనైనా కొంచెం అలా ఇలా ఉన్నాను తప్ప మిగిలిందంతా కూడా వెళ్ళిపోతుంది. బట్ మేము ఏంటంటే కెమెరా ముందు కనిపిస్తాము, చేయని వాళ్ళు కనిపించరు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, మేము సోషల్ మీడియాలో ఉన్నాం, గుడ్ ఆర్ బ్యాడ్ రెండో తీసుకోవాలంటారు కాబట్టి తీసుకుంటాను. అలాగని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోను, మాట్లాడదాను ఖచ్చితంగా. సో నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నానండి ఈరోజు. షాపింగ్ ఏం చేయడానికి కాదు, మళ్ళీ మీరు తీసుకోకూడదు కదా పెట్టుకోకూడదు కదా అంటున్నారు. అంటే ఇంట్లోనే ఉంటూ ఉంటాను కదండి, కొంచెం అలా బయట అలా వెళ్తే రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటే సర్లే కొంచెం వెళ్దాము అని చెప్పేసి అనిపించింది. ఇంకా పాపకు కూడా ఏదన్నా ట్రై చేద్దాము అనిపించింది. చిన్నపిల్లలు కదండి, ఊరికి వెళ్తారు అందులోనే. సో వాళ్ళని ఎందుకు మనం అని చెప్పేసి అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎందుకులే అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ కొంచెం సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు, అందుకని ఆచితూచి చేసుకుంటూ ఉన్నామన్నమాట సిచ్యువేషన్స్కి తగినట్లుగా. అందుకని జస్ట్ నార్మల్గా వెళ్ళా. పాపకైతే కొన్ని నేను ఆన్లైన్లో అలా బుక్ చేసుకున్నానులేండి, ఇంకా దానికోసం అని చెప్పేసి పాపకైతే ఏం కొనలేదు ఆ రోజు. ఇంకా ఇక్కడ సురేష్ గారికి అని చెప్పేసి ఎగ్ చపాతీ వేస్తున్నా. పిల్లలకి కూడా ఆ రోజు ఎగ్ చపాతీ వేసే పంపించాను స్కూల్కి. చెప్పాను కదా ఇంతకుముందే, పిల్లలకి ఇష్టం అనమాట ఎగ్ చపాతీతో తినడం ఎగ్ చపాతీ అంటే. సో వారంలో ఒక్కసారైనా వేస్తూ ఉంటాను వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయిపోయింది, 2-3 వీక్స్ ఏంటి మంత్స్ అయిపోయింది అనుకుంటా. పిల్లలకైతే ఈ మధ్య చేయట్లేదు. సో అందుకని అడిగారనమాట, సరే అని చెప్పేసి ఇంక పిల్లల కోసం అయితే చపాతీ వేసేసి ఇంకా తొందరగా పని కూడా అయిపోతుంది, నేను కూడా వెళ్ళొచ్చు అని చెప్పి 1:30కి అట్లా అయితే బయలుదేరదాం అనుకున్నామండి. బట్ నేను ఇవన్నీ పనులు చేసుకొని కొంచెం వీడియోస్ ఉంటాయి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేలోపు ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా 2కి అయితే బయలుదేరాము. నాకైతే స్కూటీ అదేం రాదు కాబట్టి సురేష్ గారే నన్ను అక్కడ డ్రాప్ చేస్తే అక్కడి నుంచి మేమైతే ఆటోలో వెళ్ళాము. బయట అయితే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదండి, ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకని ఇంకా నేనైతే ఎగ్ చపాతీ అలా ఏం తినలే. నాకు ఇట్లాంటి ఫుడ్స్ అంటే ఎందుకో అంత ఇష్టం ఉండవండి. ఏదన్నా తింటే నార్మల్గా బిర్యానీ అలా ట్రై చేస్తాను కానీ బయట అయినా కానీ పెద్దగా ఇష్టపడినా అనమాట. ఇంట్లోనే తింటాను ఏదన్నా కర్రీ అవి కుక్ చేసుకొని, లేదంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తింటూ ఉంటాంలేండి. తినను అని చెప్పేసి అన్ను, ఇష్టంగా తినను అంతే, దానికి దీనికి చాలా తేడాగా ఉంటుంది. సో ఇంకా చపాతీలు అయితే చేసేసి ఇంకా పిల్లలకు కూడా క్యారేజ్ పంపించేశాను. ఇంకా తర్వాత సురేష్ గారికి కూడా ఒక 2 చపాతీలు చేసేసి పెట్టేసి వెళ్ళాను అనమాట. ఇంకా తను ఏమన్నారంటే, నేను ఇందాకే కొంచెం లేట్గా టిఫిన్ చేశాను కదా, నువ్వు చేసి పెట్టేసి వెళ్ళిపో, నేను కొంచెం లేట్గా తింటాను అని చెప్పేసి అన్నారు. ఈవినింగ్ 3కి 4కి తింటారంట. సరేలే ఇంకా తను అడిగారు కదా అని చెప్పి చేసేసా. ఆల్మోస్ట్ నేను కూడా ఆ టైంకి వచ్చేస్తాను, మళ్ళీ ఎందుకు లేట్ అయితే అని చెప్పేసి చేసి పెట్టేశాను. 1:30 అప్పుడు నేను ప్రిపేర్ చేసేటప్పుడు టైం. ఇంకా సరే నేను 2:30కి అట్లా తింటాను అన్నారనమాట. సరేలే అని చెప్పేసి నేను చేసి పెట్టేసి అయితే వచ్చాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. ఎండింగ్ వరకు చూడండి. ఏవైతే లింక్స్ మీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో మనకి ఎప్పటికప్పుడు సేల్ అయితే ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, ఈజీ రిటర్న్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం అమెజాన్లో అయితే పర్చేస్ చేయొచ్చు. నేను ఈ మంత్ అమెజాన్లో తీసుకున్న కొన్ని కుర్తా సెట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న ఈ కుర్తా సెట్ అండి చాలా చాలా నచ్చింది నాకైతే, చాలా డీసెంట్గా ఉంది. ఇందులోనే లాస్ట్ టైము ఇంకొక మోడల్ తీసుకున్నా, అది కూడా ఫ్యాబ్రిక్ భలే నచ్చింది అనమాట, కొత్త బ్రాండ్. సరే అంటే నేను తీసుకోవడం కొత్త
కొత్తగా తీసుకున్నా, బాగా నచ్చింది. సెకండ్ ఈ మంత్ కూడా నేను మళ్ళీ అయితే ఈ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను అనమాట. బాటమ్ అలాగే కుర్తీ వస్తుంది, దుపట్టా వస్తుంది. దుపట్టా వచ్చేసి నెట్టెడ్ దుపట్టా ఇచ్చారండి, అది కూడా చాలా పెద్దగా చాలా బాగుంది. సో చిన్న జిగ్జాగ్ లైన్ అయితే లేస్ లాగా ప్రొవైడ్ చేశారు. అది కూడా సాఫ్ట్ నెట్టెడ్ అనమాట, కొంచెం డిఫరెంట్గా చూడడానికి యూనిక్గా ఉంది, చాలా స్టైలిష్గా కూడా ఉంది. బాటమ్ కూడా ప్యూర్ కాటన్ అయితే రాలేదు, సో కాటన్ ప్లస్ రేయన్ మిక్స్ లాగా ఉందనమాట. నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఒకసారి చూడండి. సో బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట, కొంచెం లూజ్ బాటమ్ లాగా మంచి యూనిఫామ్ కలర్ అండి. సో ఇది చాలా బాగా నచ్చింది. కాకపోతే మా ఇంటి బ్యాక్గ్రౌండ్కి టైల్స్కి మొత్తం కూడా సెట్ అయిపోయినట్లుంది. బయట అలా వెళ్ళినప్పుడు డీసెంట్గా కనిపిస్తుంది, క్లాస్గా. సో దుప్పట్టా కూడా చూడండి, నెట్టెడ్ దుప్పట్టా, సాఫ్ట్ నెట్, చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చి కదా. కలర్ అనమాట. సో వీటితో పాటు నేను కొన్ని కుర్తా సెట్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి జనసేన బ్రాండ్కి సంబంధించిందండి. సో ఆలియా కట్ కుర్తీ అనేది బాగా ట్రెండ్ కదా, సో అందులోనే ఇది తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకు భలే నచ్చింది గ్రీన్ కలర్. ఆలియా కట్లో నా దగ్గర ఎక్కువ కుర్తా సెట్స్ అయితే లేవు, తీసుకున్నాను. యోక్ పార్ట్ కూడా చాలా డీసెంట్గా ఉంది చూడండి. సైజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటానండి, ఎందుకైనా బెటర్ అని చెప్పేసి. ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట, రేయన్ ప్లస్ కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు. జనసేన బ్రాండ్ చాలా బాగుంటుంది. సో ఇదైతే కుర్తా అనమాట. హ్యాండ్ చూడండి, ఫుల్ లెంత్ హ్యాండ్ అయితే ఇచ్చారు, చిన్న జిగ్జాగ్ లైన్ అయితే ఇచ్చారు. ఓన్లీ టాప్ అండి ఇది. సో ఇది బాగుంది కదా. సో చాలా షైనీ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా చాలా డీసెంట్గా వర్క్ ఇచ్చున్నారు చూడండి. లిబాస్ బ్రాండ్ నుంచి అనుకుంటా అండి. లిబాస్ అయితే ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్ నా ఫేవరెట్ అండి, క్లారిటీగా చెప్తా, లిబాసే. సో మంచి కలర్ అనమాట, మంచి, దీన్ని ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. పింక్లోనే మెజెంటా పింక్ అంటాం కదా, మంచి మెజెంటా పింక్ కలర్ అనమాట. ఎంత షైన్ ఉందంటే ఫ్యాబ్రిక్. సో దీనికి వచ్చేసి డీసెంట్గా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్లోని థిక్ జార్జెట్ అనమాట, ఎంత సాఫ్ట్గా ఎంత కంఫర్టబుల్గా ఉందో. అండ్ దీనికి విత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. లిబాస్ అనేది బ్రాండ్ కాబట్టి క్వాలిటీ అట్లే ఇస్తుంది అనమాట. ప్రైస్ కూడా కొంచెం మనకు అనిపించినా కానీ దానికి తగినట్లే ఉంటుంది. బిలో 1000లోనే వచ్చింది. సో ఇలాంటి చూసారు కదా, మొత్తం కూడా క్లియర్ వర్క్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. నేను మరీ లూజ్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ సరిపోయింది. నాకు ఇలానే ఉండాలి, మరీ టైట్ ఉన్నా వేసుకోలేను, అలాగని చెప్పేసి దీనికంటే లూజ్ ఉన్నా వేసుకోలేను. కొంతమంది వేసుకుంటారు, జస్ట్ ఇంకొక సైడ్ ఒక స్టిచ్ కనుక లాగించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత బాగుందో. లోపల కానీ ఎక్కడా కూడా మనకి అసలు ఫ్యాబ్రిక్ అనేది గుచ్చుకుంటున్నట్లు కానీ ఏం లేదనమాట, అంత బాగుంది. సో నాకైతే భలేగా నచ్చిందనమాట. సో నేనైతే నా దగ్గర ఉన్న లెగ్గిన్తో పేరప్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం సైజ్ చేయించుకొని ఈ సంక్రాంతి టైంకి చాలా బాగా సెట్ అవుతుంది. ఫెస్టివల్స్లో కానీ బయటకు వెళ్ళాలనుకున్నప్పుడైనా కానీ చాలా డీసెంట్ కలర్. సో ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ మీద వచ్చినవి వేసుకోలేము, సో అందుకని చెప్పేసి ఇలా బాటమ్స్ అయితే ఒక 2 తెప్పించుకున్నానండి. సో చూడండి ఎంత బాగుందో. అండ్ ప్యూర్ కాటన్ అనమాట. కాటన్లో కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు, క్లియర్గా మనకి థిక్ కాటన్ అయితే ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. ఎంత ఫ్రీగా ఉందో. వీటి మీద మనం టీషర్ట్స్ కానీ లేదంటే కుర్తాస్ వేసుకొని కూడా హ్యాపీగా నైట్ వేర్ లాగా అలా ట్రై చేయొచ్చు. అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేస్తారు. లంచ్ అయితే ఏం చేయలేదండి, నేను కూడా మార్నింగ్ తినేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది అనమాట. దోశ తిన్నాను. దోశ తిన్నప్పుడు మనకి డైజెస్ట్ అవ్వడం కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ఆకలిగా అనిపించలేదు. ఇంకా సరే నాకేం వద్దు అలా వెళ్ళిపోతానన్నాను. ఇంకా సురేష్ గారు అయితే పిల్లలకి క్యారేజ్ ఇచ్చి వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకొచ్చారనమాట, బత్తాయి జ్యూస్. సో ఎందుకో బత్తాయి జ్యూస్ తాగినప్పుడు నాకు కొంచెం ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు. ఇంతకు ముందు మీకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఇట్లాగ నేను ఎనర్జీ డ్రింక్స్ అవి తాగుతాను కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు అని చెప్పి. బట్ అవి తాగకూడదంట, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి విన్నాను. దాని తర్వాత నుంచి అవి అవాయిడ్ చేసేసాను. నేను ఒకటి ఏదైనా అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ఏదైనా నెగటివ్ని పట్టుకుంటానమాట. కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ తెలుసుకొని అరే ఇవి తినకూడదు అంటే ఇంకా తినను, వాటి జోలికి వెళ్ళను. అలాగే కొన్ని విన్నాను, ఇంక అప్పటి నుంచి వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇలాగ బత్తాయి జ్యూస్ కానీ అలాంటివి ఏదైనా తాగేసి ఆ టైంకి కొంచెం స్ట్రాంగ్గా రెడీ అవుతాను అనమాట. ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను, ఇంకైతే అలా వెళ్ళేసి వస్తాను అనమాట. కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి, అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి.
డేలో మార్నింగ్ 7 అనుకోండి, అంటే కరెక్ట్గా ఇంకా 6:30కి అయినా 7:30 అయినా కానీ 7కి స్టార్ట్ అయితే డే అనేది ఈవినింగ్ 12-1 దాకా నాకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంట్లోనే, మళ్ళీ బయటకి ఎక్కడికి వెళ్ళను. సో రోజు కొన్ని పనులు ఉన్నాయన్నమాట, బయటకు వెళ్దాం అనుకుంటూ ఉంటాము, మర్చిపోతూ ఉంటాము. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. బయటకు వెళ్ళేసి ఫస్ట్ ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు ఇంకా సురేష్ గారితో కలిసి అయితే బయటకు వెళ్ళేసి అవన్నీ చేసేసేయాలన్నమాట. ఏంటి అనేది సీక్రెట్, ఫర్దర్ వీడియోస్లో నేను మీతో చెప్తాను, ఇప్పుడే చెప్పను. కొన్ని అనుకున్నప్పుడు మనం అది కంప్లీట్ చేయగలిగినప్పుడే ముందుగా ఎవరికైనా చెప్పాలి. సో మనమే కొన్ని సిచ్యువేషన్స్లో డ్రాప్ అయిపోతూ ఉంటాము, సమస్యలు అనేవి మనకు తెలియవు కదా ఎలా వస్తాయో అనేది. సో అందుకని కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను దేని గురించి అయినా రివీల్ చేయాలి అనుకుంటున్నా. సో ఇవన్నీ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను హౌస్ విషయంలో కానీ చాలా విషయాల్లో. అందుకని ముందుగా ఏది తొందరపడి చెప్పట్లేదు, తొందరపడి మాట్లాడను, తొందరపడి ఆలోచించి ఏది చేయాలనుకోవట్లేదు అనమాట. సురేష్ గారికి అయితే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా నాకైతే అంటే చపాతీలు వేసి పెట్టాను. ప్లేట్ పెట్టలేదు దాని మీద. అవును, పొద్దునేసిన బట్టలు ఆరేయా. సో ఇంకా కొంచెం అంటే పైన క్లీన్ చేస్తే డీప్గా ఏం చేయలే, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో అయిపోయింది ఇంక పని అయితే. ఇంకా నేను వెళ్తా, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. నేను చెప్పిన టైం ఒకటి, వెళ్ళే టైం ఒకటి. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా సురేష్ గారితో కొంచెం మనీ ఇమ్మని అడిగాను. నార్మల్గా ఎప్పుడు నా దగ్గర క్యాష్ అయితే రెడీగా ఉంటుందండి, అకౌంట్లు కూడా కొంచెం బెటర్గానే నేను మెయింటైన్ చేసుకుంటాను అనమాట. బట్ సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, అయినా కానీ ఇంట్లో ఉండడం కంటే కొంచెం ఇలా బయటకు వెళ్ళడం బాగుంటుంది కదా అని చెప్పేసి తీరా నా బ్యాగ్లో వెళ్ళి చూస్తే నిజం చెప్పలేరు, 100 రూపీస్ కూడా లేదండి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎప్పుడైతే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశానో ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బట్ ఓకే, మనసులో ఎంత ఉన్నా కానీ మీకు అర్థమవుతుండొచ్చు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాము అనేది. బట్ నేను ఎక్కడ కూడా రీసెంట్ టైమ్స్లో మీకు ఆ పెయిన్ తెలియనివ్వలేదు. ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నా ప్రొఫెషన్ కాబట్టి మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే పనులు అవ్వండి, రెడీ అవ్వాలి, పనులు చేయాలి, ఇవన్నీ చేయాలి. సో ఇంకా అందుకని కొంచెం వెళ్ళాను. ఇట్లా శారీస్ అలాంటివి చూసినప్పుడు మనకి బాగా అనిపిస్తుంది, ఆడవాళ్ళం కదా, అందుకని చెప్పేసి వెళ్ళి ఇంకా వద్దు అనుకుంటానే ఒక శారీ తీసుకున్నా. బాగా నచ్చింది నాకు, ఎందుకో ఈ కలర్లో లేవు, ఒక్కసారి తీసుకుందాం అనిపించింది. మెరూన్ ప్లస్ పింక్, మెజంటా పింక్, రెండు కాంబినేషన్, రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కాస్ట్ కూడా నాకు 1000 రూపీస్కి వచ్చిందండి. సో ఇంక అందుకని చెప్పి తీసేసుకున్నా. సర్లే ఈ మంత్ అయితే నేను అస్సలు షాపింగ్ చేయలే. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి నేను షాపింగే చేయలే. ఇంతకుముందు కూడా మీకు చెప్పుంటా, నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే ఆడవాళ్ళందరికీ కూడా షాపింగ్, చీర కొనుక్కోవడం, బ్లౌజ్ కుట్టించుకోవడం, రెడీ అవ్వడం, ఇలాంటి వాటిల్లోనే మనం హ్యాపీనెస్ వెతుక్కుంటాము. సో అలా నేను కూడా ఎప్పుడైనా నాకు మంచిగా ఎర్నింగ్ కానీ ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చిందనుకోండి, ఒక శారీ కొనుక్కుంటా. అలాంటిది ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయిపోయింది శారీ కొనుక్కొని. ఇయర్ అసలు బట్టలు కానీ కొత్త బట్టలు అవి ఏం వేసుకోకూడదంట, నాకు తెలీదు అంటే అన్నారు పెద్దవాళ్ళు. ఇంకా నేనైతే నా ప్రొఫెషన్ కోసం అంటే వర్క్ మన అదే కాబట్టి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నా, ఇంకా తప్పదు కాబట్టి. ఇంకా శారీ కూడా నేను ఇప్పుడేం ఇది కుట్టించుకొని రెడీ అయిపోయి పండగ ఏం సెలబ్రేట్ చేసుకోలేండి, నచ్చింది తెచ్చి పెట్టుకున్నాను. సరే ఎప్పుడైనా కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ దొరకవు కదా, నేను మళ్ళీ కొన్ని రోజులు ఆగాను అనుకోండి, ఆన్లైన్లోనే కొనేస్తూ ఉంటాను. బట్ డైరెక్ట్గా చూసి కొంటే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఒక శారీ కొనుక్కున్నా. ఇదేంటంటే మనకి క్రేప్ సిల్క్ కాదు, మనకి స్పేస్ సిల్క్ వస్తుంది కదా, స్పేస్ సిల్క్లోనే ఇంకొక ఫ్యాబ్రిక్ ఏదో ఉంటుందండి, నాకు క్లారిటీగా తెలియట్లేదు. సో అలా ఉందన్నమాట, భలే ఉంది ఫ్యాబ్రిక్. నాకు ఏదైనా కానీ కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సో ఇది గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఇంకా సురేష్ గారు కూడా నన్ను పర్టికులర్గా ఎందుకు కొంటావు ఏంటి అని చెప్పేసి అడగరండి, ఎందుకంటే నేను ఎక్కువగా కొనుక్కోను. నేను ఏదైనా కానీ లిమిటెడ్గానే ఖర్చు పెట్టుకుంటూ ఉంటా. కొంచెం చెప్పాలంటే పిసినారని అనుకోండి, అంటే నా దగ్గర ఉంటే మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు అండి. మన దగ్గర ఎంతవరకు ఉందో అంతవరకే మనం ఖర్చు పెట్టుకోవాలనేది నాది. సో మంచిగా నేను ఎర్న్ చేసుకున్నానంటే ఆ టైంలో నా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ కొనివ్వాలని చూస్తాను, నా ఫ్రెండ్స్కి కానీ. నా దగ్గర మనీ ఉన్నప్పుడు అలా చేస్తున్నాను, లేనప్పుడు లేనట్లుగానే ఉంటాను. బట్ చూడడానికి ఏంటంటే నేను ఎప్పుడు కొంచెం బెటర్గానే కనిపిస్తూ ఉంటాను జనాలకి. సో ఇది నా లైఫ్ అయితే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ